అందరికీ నమస్కారము. నా పేరు రేవతి, బీజేపీ కమిటీ, గద్వాల్ జిల్లా. వేమన పద్యాల్లో నుండి నాకు వచ్చినటువంటి పద్యము 93వ పద్యము. తాతను గను తల్లి తన తండ్రిని గన్న తల్లి, తన్ను గన్న తల్లి తల్లి తల్లి, తల్లి శూద్రురాలు తానెట్లు బాపడో విశ్వదాభిరామ వినురవేమ. మన శరీరంలో మనమే నివాసం ఉంటున్నాం. బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకున్న ప్రతి మనిషి శరీరంలో ఎక్కడ ఉన్నాడని తెలియకుండా జీవిస్తున్నాడు. మనం శరీరంలో ఎక్కడ నివాసం చేస్తున్నామని ఆలోచిస్తే ప్రతి మనిషి శరీరంలో మొండెము కనీసం 7 జానాలు ఉండును. తల ఒక జానడును. జానడు అంటే 3 బెత్తళ్ళు. బెత్తడు అంటే 4 వేళ్ళు అని అర్థం. తల యందు చూసుకుంటే క్రింది 2 బెత్తళ్ళు పోగా పై బెత్తడి యందు 4 చక్రాలు గలవు. 4 చక్రాలలో చిటికన వేలుకు సమానంగా ఉన్న చక్రము గుణచక్రము. ఈ గుణచక్రం 3 భాగాలు ఉండును. ఈ 3 భాగాలలో జీవుడు ఒక భాగంలో మాత్రం ఉండును. జీవుడు నివసిస్తున్న ఈ చక్రమును మనం వివరించుకుంటే ఈ గుణచక్రంలో 3 భాగాలు కలవు. అవే తామసము, రాజసము, సాత్వికం. ఈ 3 గుణములు ప్రకృతి జనితములు. ప్రకృతి తల్లి వంటిదని భగవద్గీతలో చెప్పడం జరిగింది. ప్రకృతి తల్లి వంటిదైనప్పుడు ప్రకృతికి సంబంధించిన గుణములు కూడా తల్లి అని ఈ పద్యంలో తల్లి 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 అని 3 సార్లు ఉచ్చరించి చెప్పడం జరిగింది. కాబట్టి నీవు గాని, నీ తండ్రి గాని, నీ తాత గాని ఈ 3 గుణములందే చిక్కుకొని ఉన్నాడని చెప్పడం జరిగింది. కాబట్టి నీవు గాని, నీ తాత గాని 3 గుణములలో చిక్కుకొని ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానం తెలియని వాడు ఎప్పుడు బ్రాహ్మణుడు కాలేడు. కాబట్టి మనము గుణములలో పుట్టి గుణములలో పెరిగిన వాడు ఎప్పటికీ బ్రాహ్మణుడు కాడు. బ్రహ్మజ్ఞానం వేరు, గుణములు వేరు. గుణములు శూద్రత్వం కలిగినవి, బ్రహ్మజ్ఞానం బ్రహ్మత్వం కలిగినది. గుణములను వదలని వాడు ఎప్పటికీ శూద్రుడే. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడు అవుతాడు. కానీ గుణములను వదలక గుణముల యందు పుట్టి పెరిగిన వాడు ఎప్పటికీ బ్రాహ్మణుడు కాలేడు. కాబట్టి తల్లి శూద్రురాలు తానెట్లు బాపడు అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం.